అబాకస్ వేద గణితం చిన్నారుల్లో గణితం పట్ల ఆసక్తిని విశ్లేషణాత్మకతను పెంపొందిస్తుందని రాజా ఎడ్యుకేషనల్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ మాటూరి పద్మలత తెలిపారు. అబాకస్ కోర్సు చిన్నారుల బ్రెయిన్ డెవలప్మెంట్కు ఎంతో దోహదపడుతుందని, ఏకాగ్రత పెరుగుతుందన్నారు. విజయవాడలోని పొట్టి శ్రీరాములు చలువాది మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రాంగణంలో రాజా ఎడ్యుకేషనల్ అకాడమీ వారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి అబాకస్ వేద గణిత పోటీలను ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఈ పోటీలకు 14 రాష్ట్రాలకు చెందిన 1235 మంది విద్యార్థులు హాజరై తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. అబాకస్ 16, వేద గణితం 4, రూబిక్స్ 2 విభాగాల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇస్రో రీసెర్చ్ సైంటిస్ట్ పి. ఏడుకొండలు, పిఎస్సిఎంఆర్సీఈటీ కాలేజ్ కరెస్పాండెంట్ డాక్టర్ చిట్టా అమర సుధీర్, కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్. శరవణ్ కుమార్ పాల్గొన్నారు. అబాకస్ వేద గణితం చిన్నారుల్లో గణితం పట్ల ఆసక్తిని విశ్లేషణాత్మకతను పెంపొందిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా రాజా ఎడ్యుకేషనల్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ మాటూరి పద్మలత మాట్లాడుతూ గత 15 ఏళ్ల నుంచి అబాకస్, వేదిక్ మ్యాథ్స్, రూబిక్స్ క్యూబ్ ఇలా వివిధ అంశాల్లో జాతీయ స్థాయి పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. నా పేరు మాటూరి పద్మలత. మేము రాజా ఎడ్యుకేషనల్ అకాడమీ ఆర్గనైజేషన్ ఉమెన్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ అండి. అరౌండ్ 18 ఇయర్స్ అయింది మేము ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి. మేము ఓన్లీ లేడీస్ తోటి ఈ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాం. మొత్తం మ్యాన్ పవర్ అంతా లేడీసే. అరౌండ్ 15 ఇయర్స్ నుంచి మేము నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నామండి. ఇవాళ అరౌండ్ 12 స్టేట్స్ నుంచి ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు పిల్లలు. అరౌండ్ 1000 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. ఎన్నో రకాల కేటగిరీస్, దగ్గర ఇవాళ 30 కేటగిరీస్లో కాంపిటీషన్స్ జరిగినాయండి. వేరియస్ లెవెల్స్లో అబాకస్, వేదిక్ మ్యాథ్స్, రూబిక్ క్యూబ్ అలా రకరకాల కేటగిరీస్లో చాలా ఎగ్జామ్స్ జరిగినాయి. సుమారు 300 మందికి ప్రైజ్లు వచ్చినాయండి ఇవాళ. అది మేము ఇవాళ ఈవినింగ్ 4 o'clockకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాము. అరౌండ్ యూకేజీ నుంచి 10th క్లాస్ వరకు అన్ని వయసు పిల్లలు పార్టిసిపేట్ చేశారండి. ఒక్కొక్క కేటగిరీలో కొన్ని ఏజ్ గ్రూప్స్తో. ఆఖరికి రూబిక్ క్యూబ్ కూడా కండక్ట్ చేశాము. అదేంటంటే పిల్లలు క్యూబ్ సాల్వింగ్ అనేది ఒక ఆర్ట్ అనుకుంటాం మేము. దాన్ని కూడా కాంపిటీషన్ కండక్ట్ చేసి అందులో కూడా మెరుగైన పిల్లల్ని బయటికి తీసాం. అబాకస్ అనేది చిన్నపిల్లలకండి ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 1st క్లాస్ టు 6th క్లాస్, అంటే 12-13 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి అబాకస్ కోర్స్ ఫినిష్ చేసుకోగలిగితే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి అది ఎంతో దోహదపడుతుందండి. అంటే అందరూ అనుకోవడం మ్యాథ్స్లో ఫాస్ట్గా ఉంటారని మాత్రమే అనుకుంటారు. అది అపోహండి. మ్యాథ్స్లో ఫాస్ట్గా ఉండడం ఓకే, కానీ దానికన్నా ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. అబాకస్ వల్ల కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. తద్వారా పిల్లలకి అన్ని సబ్జెక్ట్స్లో మార్క్స్ ఇంప్రూవ్ అవుతాయి. మ్యాథ్స్ ఒక్కటే కాదు, మ్యాథ్స్ కూడా పెరుగుతుంది. దాంతో అన్ని రకాలుగా ఆల్ ఓవర్ డెవలప్మెంట్ అనేది సాధించవచ్చు.